శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకున్న దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు జగిత్యాల జిల్లా సుపర్ణ నియోజకవర్గం మల్యాల మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి వారిని మంగళవారం మధ్యాహ్నం 4:30 గంటల ప్రాంతంలో దేవాదాయ శాఖ కమిషనర్ ఎం హనుమంతరావు, ధార్మిక సలహాదారు గోవింద హరిశర్మ, దేవాదాయ స్థపతి మరియు ఇంజనీరింగ్ అధికారులతో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో అంజనారెడ్డి, ఏఈఓ గుండి హరినాథ్, సూపరింటెండెంట్ ఉపాధ్యాయులు చంద్రశేఖర్లు స్వాగతం పలకగా ఆలయ అర్చక బృందం పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కమిషనర్ని శాలతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేసి మంగళాశాసనాలు అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ హనుమంతరావు మాట్లాడుతూ బాసర నుండి భద్రాచలం వరకు ఉన్న ప్రధాన దేవాలయాల సమగ్ర అభివృద్ధియే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని వివరించారు. ఇందులో భాగంగానే ధర్మపురి దేవాలయ విస్తరణల పనులపై మాస్టర్ ప్లాన్ రూపొందించేందుకు గాను సమావేశం నిర్వహించినట్లు వివరించారు. త్వరలోనే కొండగట్టు ప్రాంతాన్ని కూడా మహాక్షేత్రంగా అభివృద్ధి చేసే ప్రణాళికలు ఉన్నాయని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. శతాత్మానం భవతి శతమనంతం భవతి பல்லாண்டு பல்லாண்டு பல்லாயிரத்தாண்டு பல கோடி நூறாயிரம் பல்லாண்டு அடியோடும் பின்னோடும் பெருமின்னாயிரம் பல்லாண்டு பல்லாண்டு பவித்ரனை பரமேஷ்டை சாரங்கவிந்தம் வில்லாண்டாண்டனை வில்லுபத்தோர் விஷ்ணுத்தம் ரமேஸ்வர் நல்லாண்டனுடைய நமோ நாராயணாய விண்ணும் பல்லாண்டன் பரமாத்மனே சுந்தரம் பல்லாண்டே అగ్నిర్వశిర్వాదిత్యాగదేవస్థితం యోగారూషా సహస్రో హరిసత్తమా హనుమన్యత్తమాస్తాయ దుఃఖక్షయకరో భవ లక్ష్మీం సమర్పయామి. దేవతా సార్వభౌమస్య సమస్త భక్తజనానాం ఆగమిచ్చా. ఈరోజు కొండగట్టు ఆంజనేయ స్వామి వారి దర్శనార్థం మరియు అదేవిధంగా ఇక్కడ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు చూడటానికి కమిషన్ ఎండోమెంట్స్గా హనుమంతరావు ఈరోజు రావడం జరిగింది. సో దీనిలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి ఈవో అంజనారెడ్డి గారు, సర్పంచ్ ఆదిరెడ్డి గారు, ఇంతకుముందు నేను ఇక్కడ ఆర్డీఓగా చేశా కాబట్టి చాలామంది చిరపరిచితులు ఉన్నారు. అందరి సమక్షంలో నేను, అడ్వైజర్ గారు ధర్మపురి యొక్క మాస్టర్ ప్లాన్ని అక్కడంతా కూడా సమీక్ష చేసుకొని ఇక్కడ రావడం జరిగింది. ఇది కూడా రానున్న రోజుల్లో మహాక్షేత్రంగా వెలుగొందనున్నది. మన ప్రభుత్వం సీఎం గారి యొక్క నేతృత్వంలో వరుసగా దేవాలయాల అభివృద్ధి జరుగుతున్న విషయం అందరికీ తెలిసిన విషయమే. దీనిలో భాగంగానే బాసర నుంచి మొదలుకొని భద్రాచలం వరకు అన్ని టెంపుల్స్ని అభివృద్ధి చేయాలా, పునర్నిర్మాణం చేయాలని చెప్పేసి, పుష్కరాల సందర్భంగా చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు కంకణం కట్టుకోవటం, బాసర ఆల్రెడీ ఫౌండేషన్ వేసుకోవటం, భద్రాచలం, కాళేశ్వరం వరుసగా వారి యొక్క అభివృద్ధికి వందలాది కోట్ల రూపాయలని ప్రభుత్వం విడుదల చేసింది. పనులు కూడా త్వరలో ప్రారంభమవుతున్నాయి. దానిలో భాగంగానే ఈరోజు ధర్మపురి కూడా డెవలప్మెంట్ కోసం కూడా రావడం జరిగింది. దాన్ని మాస్టర్ ప్లాన్ని మొత్తం కూడా తయారు చేసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ కూడా ఎప్పటి నుంచో చిరకాల కోరిక ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి, ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతవాసులకి, అంజన్న భక్తులకి ఇది ఒక మాస్టర్ ప్లాన్ రూపొందించి ఒక పెద్ద ఎత్తున మహాక్షేత్రంగా వెలుగొందాలనేది కోరిక ఉంది. దానిలో భాగంగా కూడా ఒక మొత్తం కూడా కమిషన్ ఆఫీస్లో ఒక మీటింగ్ పెట్టుకుని త్వరలోనే పూర్తి స్థాయిలో దీనికి కూడా రావడం జరుగుతుంది. దీనిలో భాగంగా మొన్ననే మనకు 35 కోట్లు కూడా మనకి చౌల్ట్రీ కోసం మొత్తం 100 బెడ్రూమ్స్ కోసం కూడా ఇవ్వడం జరిగింది. దానికి కూడా మన టీటీడీ వాళ్ళు కన్సెంట్ ఇచ్చారు. దానిలో భాగంగా ల్యాండ్ కూడా అలాట్మెంట్, తర్వాత సాయిల్ టెస్ట్ కూడా జరిగింది. త్వరలోనే గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఎప్పటికప్పుడు దీన్ని సమీక్ష చేస్తున్నారు, నాతో మాట్లాడుతున్నారు. మరి అదేవిధంగా దేవాలయ అభివృద్ధికి అనుక్షణం వారు తప్పిస్తున్నటువంటి వ్యక్తి మన గౌరవ ఎమ్మెల్యే గారు. వారి సమక్షంలో ఇప్పటికే పలు దఫాలు చర్చలు జరిగినాయి. త్వరలోనే ఆ చౌల్ట్రీతో మొదలై మాస్టర్ ప్లాన్తో ఉండి గిరి ప్రదక్షిణ ఇవన్నీ కూడా కార్యక్రమాలన్నీ కూడా చేపట్టాలని చెప్పి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కూడా కొంత సర్వే చేసి కొంత ప్రాథమికమైనటువంటి మొత్తం ప్రణాళిక కూడా సిద్ధమైంది. మళ్ళీ ముఖ్యమంత్రి గారి అనుజ్ఞ మేరకు మళ్ళీ పూర్తి స్థాయిలో ఈ మాస్టర్ ప్లాన్ తీసుకెళ్లి సార్ ముందు పెట్టి దీనికి కూడా త్వరలోనే అనుమతులు తీసుకున్నటువంటి ప్రయత్నంగా కమిషనర్గా చేసుకోవడం జరుగుతుంది. మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా దీని మీద పూర్తి స్థాయిలో త్వరలో ఈ పుష్కరాల అనంతరం, పుష్కరాల సమయం కాబట్టి ఇప్పుడు బాసర భద్రాచలం ఎక్కువ ఉంది కాబట్టి
సో పుష్కరాల తర్వాత అయినా సరే దీన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలన్నటువంటి సంకల్పంతో ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ వార్తలు మీకు అందిస్తున్నది తెలంగాణ రిపోర్టర్ న్యూస్ ఛానల్.